ఈ గ్రామ ప్రజలు పెట్టిన భిక్ష మేడం ఇది నాకు. వారి కోసం నేను ఎంత చేసినా తక్కువనే మేడం. నా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా నేను ఎప్పుడైతే చూస్తానో అది నాకు అప్పుడు నేను సంపూర్ణంగా విజయవంతం చేసినట్టు అవుతుంది మేడం. అది నాకు అన్నిటికంటే ముఖ్యం మేడం. స్వచ్ఛతలో నేను సైనికునిగా పనిచేస్తాను. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే నా బాధ్యత మేడం అది. ఎందుకంటే ఈ అవకాశం మా నాన్న చేసేది, నాన్న చేసిన నేను చేస్తున్నా. నేను డాక్టర్ దగ్గర కూడా ఒక 10 సంవత్సరాలు చేసిన, కానీ నాకు దాంట్లో తృప్తి అనిపించలేదు మేడం. నాకు ఏ ఊరి సేవ చేసడం నేను అదృష్టంగా భావిస్తున్నా. గ్రామ ప్రజలు పెట్టిన భిక్ష, వారి కోసం నేను నిరంతరం భగవంతుని నాకు ఒకటి ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉంచాలని కోరుకుంటా తప్ప నాకు వేరే ఏం లేదు మేడం. ఎందుకంటే ఈ జీవితానికి మానవ జన్మ ఎత్తినందుకు ఏదో సాధించాలి అని ఒక తపన నాలోనే ఉన్నది. నేను చేసే ప్రతి పని నా ఇష్టంతోనే చేస్తున్నా. నన్ను ఎవరేమి ఇబ్బంది పెడతలేరు, నన్ను ఎవరేమి ఫోర్స్ చేస్తలేరు. కానీ ఏంటంటే నాకు ఒక సంతృప్తి జీవితం. ఈ లైఫ్ అనేది ఒకటే వస్తుంది. కనురెప్ప తెరిస్తే జననం, కనురెప్ప మూస్తే మరణం అన్నట్టు కృషితో నాస్తి దుర్భిక్షం మేడం మీరు అన్నట్టు. ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నాకు ఇంకొక పట్టుదల ఏర్పడింది, నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా గ్రామాన్ని ఒకటే మాట పదం చెప్తున్నా మేడం, ఇది ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎప్పుడైతే అవుతుందో నేను సంపూర్ణంగా విజయం సాధించినట్టు నాకు ఒకటి ఉన్నది మేడం. కష్టపడతాడు అతను, పొద్దున 6 గంటలకే వస్తాడు. మేము కూడా వేరే మీ సభ కార్మికులు వాళ్ళు ఇంటికి పోతే నువ్వు ఎందుకు చెప్తామని కూడా మేము ఎన్నోసార్లు అన్నా. నేను కూడా అరే రాత్రి అయితే కాదు భయ్ అంటే, లేదండి ఇక ఇంచాలి అలా చేస్తాం. నా లెక్క వాళ్ళు చేయండి, ఊరు ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది. నేను ఇక్కడి నుంచి ఒక 50 గజాలు నేను చేసాను. మనిషి 50 గజాలు లెక్క పెట్టుకోరు మీరు, లెక్క ఒక వాడ అయిపోతుంది, రేపు ఒక వాడ అవుతుంది అనే సందర్భాలు కూడా వచ్చినాయి. కాకపోతే ఆర్థికంగా లేడు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కొంచెం ఏమన్నా సహకారం చేయాలి. దాతలు ఉంటే సహకారం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో కొంతమంది రైతులు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం లక్ష్మణ్ గారి గురించి. నమస్తే నాన్నగారు. నమస్కారం సార్. లక్ష్మణ్ గురించి హెల్ప్ చేయాలి సార్. చాలా కార్మికుడు, మాకే బాధ అనిపిస్తుంది సార్. ఒక్కటిసారి అంతే, దయచేసి. మీ ఊరు గురించి చాలా కష్టపడుతున్నాడు. మీ ఊరికి ఒక గుర్తింపును, ఒక జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చారు. 2 ఊళ్ళకి చేస్తాడు సార్, మస్తు చేస్తాడు. ఆయన మనస్తత్వం ఎలాంటి మంచి వ్యక్తి. చాలా నాకే బాధ అనిపిస్తుంది సార్. నేను ఒక వృద్ధుని, మంచి వ్యక్తి అంతే మేడం. సో చూసారు కదా, లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ఊరి వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. నిజంగా నాకు కూడా చాలా ఎమోషనల్, హార్ట్ టచింగ్ లాగా అనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికుడు అయినటువంటి లక్ష్మణ్ నిజంగా ఈ ఊరికి ఒక ఆనుముత్యం లాంటి వారండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలతో మాట్లాడితే అలాగే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి గొప్పగా చెప్పడం, ఆయన కష్టం గురించి వివరించడం, అవన్నీ చూస్తే ఆయనకు నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఒక మహిళ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. లక్ష్మణ్ ఎలాంటి వాళ్ళు, ఎలా కష్టపడుతుంటాడు ఆయన? చాలా బాగా కష్టపడుతుంటాడు, మంచివాడు. మరియు నా క్లాస్మేట్ 1987 సంవత్సరంలో స్టడీ అయింది 7th వరకు. నాకు తెలిసిన వాటికైతే చాలా మంచి స్నేహితుడే. కష్టపడతాడు చాలానే. పొద్దున్నే 5 గంటల వరకు వస్తాడు, 6 గంటల దాకా చేస్తూనే ఉంటాడు. ప్లాస్టిక్ కవర్లు, ఆ గ్లాసులు పడేయకండి అని చెప్తూనే ఉంటాడు. వాళ్ళు అక్కడక్కడ పడేస్తూనే ఉంటారు. ఆయన చెప్పంగా కూడా వీళ్ళు ఇట్లా చేస్తారు ఏంది, పడేయకుండా ఉండాలి అంటే ఎందుకు వినరు, చెప్పేది వినిపించుకోరు. అక్కడ దగ్గర ట్రాక్టర్ ఉన్నా కూడా అందులో ఎందుకు వేయరు. ఆయన చెప్పేది చెప్పంగా మీరు చేసేది చేస్తుంటారు అని కూడా నేను చూసినప్పుడు అంటా ఉంటా. చాలా మంచివాడు నాకు తెలిసిన వాటికైతే. పేరు తీసుకురావాలి. మాకు పొట్లపల్లి గ్రామంలో శివాలయం ఎట్లా వచ్చిందో పుణ్యక్షేత్రం, అలాగే మా ఊరి వ్యక్తులు కూడా కొందరు మంచి పనుల గురించి సహకారం చేస్తే ఊరు అభివృద్ధికి అవుతుంది. ఈ లక్ష్మణ్ తోటి మా స్నేహితుడు, క్లాస్మేట్, ఎప్పటి నుండో అంటుండు. మన క్లాస్మేట్ వాళ్ళందరం కూడా ఊరు గురించి మాట్లాడాలి, బాగుపడాలి, అంది చేసుకోవాలి అనేది చెప్తుండు. ఇప్పుడు ఆయనకు అవార్డు కూడా వచ్చింది కదా, మీ ఊరికి గుర్తింపు తీసుకొచ్చిరు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లాగే ఇంకా కొంచెం అభివృద్ధిలోకి రావాలి అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం లక్ష్మణ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం, వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. నా కొడుకు మస్తు ఇబ్బంది ఉన్నది మేడం. పొద్దుగాల వచ్చి రాత్రి 8, 7 దాకా పని చేస్తాడు. ఇక్కడ ఊడ్సుడు, ఇదంతా చెట్లు తీసుడు, కుప్పలు ఎత్తిపోసుడు,
అన్ని చేస్తాడు మేడం. బాంచన్న కొడుకు ఇబ్బంది ఉన్నది. బాంచన్న పొద్దున్న ఎప్పుడు వెళ్తాడు పని చేయడానికి, సాయంత్రం ఎప్పుడు వస్తాడు ఇంటికి? పొద్దున 7 గంటలకే వెళ్తాడు ఇంట్లోకి. మళ్ళా వచ్చే వరకు రాత్రి 7 అవుతుంది, 7:30 అవుతుంది. బడికాడ అదంతా గుడికాడ బడికాడ అంతా ఊడ్చుడే, రోళ్ల పన్ను ఊడ్చుడే, కుప్పలెత్తి పోసుడే. ఆయన రెక్క కుప్పసి ఉంటది. 8 దాకా చేస్తాడు ఈడ, పొద్దుకి 8 దాకా. ఇంతసేపు ఎందుకు చేస్తావు పిల్ల గాని వాళ్ళని చూసిన వాళ్ళు అన్నా గాని అదే చేసుడు పోతాడు. మళ్ళీ పొద్దుగల్లే తెల్లారంగానే రావట్టి. చిన్న కొడుకు ఏం లేదు, అన్నిట్లల్లో ముందు పండ్ల ముందు ఉన్నాడు గాని నా కొడుకు ఏదన్నా ఆధారు మంచిగా మీరు చూపియాలి. లక్ష్మణ్ గారు ఇంతకు ముందు కూడా చాలా అవార్డులు అందుకున్నారు, కానీ సుమన్ టీవీ ద్వారా ఇప్పుడు ఆయన ముందుకు వచ్చారు, చాలా మంది ఆయనను గుర్తిస్తున్నారు. అయితే ఇంతకు ముందుకు ఎటువంటి అవార్డులు అందుకున్నారు అవన్నీ కూడా ఆయన అడుగుదాం. లక్ష్మణ్ గారు ఇంతకు ముందుకు ఎన్ని అవార్డులు అందుకున్నారు, అవి ఎవరెవరు ఇచ్చారు? మేడం, నాకు జాతీయ అవార్డు అనేది మన సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక వాళ్ళు అది నాకు జాతీయ అవార్డు అందించారు మేడం. అప్పుడు ఎమ్మెల్యే సాబ్ చేతుల మీదుగా నాకు సన్మానం కూడా జరిగింది మేడం. హైదరాబాద్ లో త్యాగరాజ గాన సభలో కూడా కార్మిక రత్న జాతీయ అవార్డు మొన్న ఉగాది పురస్కారాల సందర్భంగా కూడా అక్కడ కూడా అందజేయడం జరిగింది మేడం. అంతకంటే ముందు మహానంది జాతీయ అవార్డు కూడా తెలుగు వెలుగు సాహిత్య వేదిక వాళ్ళు నన్ను గుర్తించి 2023లో కూడా మేడం వాళ్ళు నాకు నంది అవార్డు ఇచ్చారు మేడం. ఈ అవార్డుతోని 4 అవార్డులు తీసుకున్నా మేడం. సపాయ్ అంటేనే సాపు అనే పదమైన దీంట్లో సపాయ్ అంటే సాపు అంటే ఎక్కడ చెత్త చెదారం ఉన్నా దాన్ని సాప్ చేయడమే లక్ష్యం మేడం. సో చూసారు కదండి, కార్మిక రత్న భువనగిరి లక్ష్మణ్ గారు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎంత చదువుకున్నా కూడా ఆయన వినయ విధేయత, ఆయన క్రమశిక్షణ అంతా కూడా ఆయన శ్రమలో చూపిస్తూ ఊరికి మంచి పేరు తీసుకొచ్చారు. అలాగే ఇలాంటి కార్మికులు ఎంతో మంది ముందుకు రావాలి, అలాంటి వాళ్ళని గుర్తించాలని కోరుకుందాం. అలాగే ఆయన పరిస్థితి కూడా కాస్త దయనీయంగా ఉందని ఆయన చెప్తున్నారు. ఆయన కథనాన్ని చూసి సుమన్ టీవీ ద్వారా ఎవరైనా దాతలు ముందుకు రావాలని కోరుకుందాం. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట.